మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో షిప్ వచ్చేటువంటి అవకాశం ఉందంటే ముత్తుకూరులో మాత్రం అవకాశం ఉన్నది. ఈరోజు పోర్టుగేస్ ఆధారంతో ఈరోజు ముత్తుకూరు కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ మొత్తం కూడా గోల్డెన్ ట్రైన్ అభివృద్ధి జరగబోతా ఉన్నది. ఈరోజు నెల్లూరు జిల్లాలో అభివృద్ధిలో ప్రెసిడెంట్ ఆస్తుల పెంపడంలో సన్ రైజ్ సంపదల సృష్టించబోతా ఉన్నదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండస్ట్రియల్ క్యారిడార్ ప్రధానంగా మనం చూస్తున్నాం. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ తో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి ఏ జిల్లాకు లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ముత్తుకూరు ఉంది, అంటే చెన్నైలో పొన్నేరు ఉంది, ఇటు బెంగళూరులో తుమ్కూరు ఉంది. ముత్తుకూరు యొక్క కృష్ణపట్నంలో 12,660 ఎకరాలు ఈరోజు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ క్యారిడార్ రాబోతుంది. దాని మన కృష్ణీకరణ గతంలో మన సన్రైజ్ ప్రాజెక్టు గరుడ లేవు. మన చిలకూరు మండలంలో 5 గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ రాబోతా ఉంది. కోట మండలంలో 3 గ్రామాలు, చిలకూరులో 5 గ్రామాలు, మొత్తం 8 గ్రామాలలో 10,834 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ క్యారిడార్ రాబోతా ఉన్నది. 36,500 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. సుమారు 4,60,000 మంది ఉద్యోగాలు పడిపోతా ఉన్నారు. ఈరోజు కోర్టు మాత్రం మనకు అభివృద్ధికి దిక్సూచి ముత్తుకూరు యొక్క కోర్టు యొక్క వాణిజ్యాన్ని మొత్తం మనకు గుర్తించిన వ్యక్తి మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టే శ్రీకృష్ణదేవరాయలు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ముత్తుకూరు నుంచి వాణిజ్య కేంద్రాన్ని అభివృద్ధించి ముత్యాలు సరఫరా చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ముత్తుకూరు. ఈరోజు ముత్తుకూరు చూసినట్టయితే కొన్ని వేల మంది ఈరోజు ఉద్యోగులు పొందారు, వేలాది పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు 9 ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, 7 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆక్వాఫీడ్ ఉంది. కొన్ని వేల మంది 35,000 నుంచి 40,000 మంది ఉద్యోగులు ఈరోజు ముత్తుకూరు కోర్టులో పనిచేస్తున్నారు. ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా ఈరోజు 12,000 ఎకరాలు వచ్చినట్టయితే మన సన్ రైజ్ ఒక కేంద్ర బిందువుగా ఉండబోతా ఉన్నది. సన్ రైజ్ భవిష్యత్తులో చిల్లకూరులో, గూడూరులో, బంగారు నగరమైనటువంటి గూడూరులో సన్ రైజ్ విప్లవం సృష్టించబోతుందనేటువంటి వాస్తవం.